సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. ఆషాఢంలో వచ్చే వారాహి గుప్త నవరాత్రులు అతి ముఖ్యమైనవి. ఆషాఢ నవరాత్రుల్లో మనం పూజించవలసినది వారాహిదేవిని. ఈ అమ్మవారు లలితాదేవికి సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది. లలితాదేవి అమ్మవారికి ఎప్పుడు కూడా ఎడమ వైపున ఈ అమ్మవారు ఉంటారు. వారాహి అమ్మను పూజించటం వలన భరించలేని కష్టాల నుండి అమ్మవారు కాపాడి గట్టెక్కిస్తుంది. భూ సంబంధిత వివాదాల్లో ఉన్నవారికి, కోర్టు కచేరీలతో ఇబ్బంది పడుతున్నవారు, రియల్ ఎస్టేట్ గొడవల్లో ఉన్నవారికి అమ్మ సమస్యల నుంచి బయటపడే దారిని చూపిస్తుంది. ఇంకా ఏ ఇతర సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్నా అంటే మనకి హాని చేయాలి అనుకునే శత్రువుల నుండి కాపాడుతుంది. వారాహిదేవి అమ్మవారు పంటలకు అధిదేవతగా చెబుతారు. అమ్మ ఒక చేతిలో నాగలి, మరొక చేతిలో రోకలి ఉంటుంది. నాగలి పొలాలను దున్ని విత్తనాలు నాటడానికి, రోకలి వచ్చిన పంట ధాన్యం దంచి తినడానికి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలే గాని ఎటువంటి సమస్య నుంచైనా బయటపడవచ్చు. అంటే చేతబడులు, డిప్రెషన్, బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం చెంది ఉన్నవారు వారు వారాహిదేవి అమ్మను ఆరాధన చేయటం వలన వాటి నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా భయంకరమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా దీర్ఘకాలికంగా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా కూడా తప్పనిసరిగా అమ్మను ఆరాధించటం వలన ఎటువంటి రోగాలకైనా అమ్మ పరిష్కారం అనేది చూపిస్తుంది. ఎందుకు అంటే అమ్మవారి రథంలో ధన్వంతరి, అశ్విని దేవతలు ఉంటారు. వారందరి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వలన అమ్మ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆషాఢ నవరాత్రులలో ప్రతిరోజు సప్తమాతృకా దేవతలను ఇంకా అష్టమాతృకా దేవతలను పూజించి 8వ రోజు వారాహిదేవి అమ్మవారిని పూజించడం వలన సంపన్నమైన జీవితం లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని నిలదొక్కుకోవడానికి అమ్మవారు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే అమ్మను పూజించే సమయం ఆసన్నమైనది. 2024 సంవత్సరంలో వారాహి గుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి? పూజను ఏ సమయంలో చేయాలి? 9 రోజులు అమ్మవారిని పూజించటం కుదిరిన వారు ఏ రోజుల్లో అమ్మను పూజించవచ్చు? 9 రోజులు అమ్మను పూజించిన తర్వాత ఉద్వాసన ఎలా పలకాలి? ఉద్యాపన ఎలా చెప్పాలి? 9 రోజులు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటి? ఒకవేళ 9 రోజులు ఆయా నైవేద్యాలు పెట్టలేనప్పుడు ఏ నైవేద్యాలు అమ్మవారికి పెట్టవచ్చు అనే విషయాలన్నిటి గురించి మనం ఈరోజు పూజా విధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అందరికీ అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో వారాహి నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసంలో జూలై 6వ తారీఖు 2024 సంవత్సరంలో రాబోతున్నాయి. 6 జూలై 2024 శనివారంతో మొదలైనటువంటి వారాహి నవరాత్రులు 15 జూలై 2024 సోమవారంతో ముగుస్తాయి. 2024 సంవత్సరంలో వారాహి నవరాత్రులలో మొదటి రోజు ఆషాఢ శుక్ల పాడ్యమితో మొదలవుతుంది. ఈ రోజున జూలై 6వ తారీఖు శనివారము. పాడ్యమి తిథి తెల్లవారుజామున 3:37 ప్రారంభమై జూలై 6వ తారీఖు 2024 సంవత్సరంలో శనివారం రాత్రి తెల్లవారుజామున 3:48 వరకు ఈ తిథి అనేది ఉన్నది. అమ్మను పూజించే 9 రోజులలో మొదటి రోజున పాడ్యమి తిథి వేళ కలశం అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉండేవారు జూలై 6వ తారీఖు అనగా శనివారం ఉదయం బ్రహ్మముహూర్తంలో 3:30 నుండి 5:30 సమయంలో స్థాపన చేయాలి. వారాహిదేవి అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు. ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారు వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటారు. నవదుర్గల రూపంలో పూజించేవాళ్ళు, శైలపుత్రి రూపంలో, అష్టమాతృకా రూపంలో పూజించేవాళ్ళు, ఇంద్రాణీదేవి రూపంలో, వారాహిదేవి రూపంలో పూజించేవారు ఉన్మత్త వారాహి రూపంలో పూజించాలి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే వారాహి నవరాత్రుల మొదటి రోజున అమ్మవారికి పాలతో చేసిన పాయసం లేదా గుడాన్నాన్ని నివేదించాలి. వారాహి నవరాత్రులలో రెండవ రోజు ఆషాఢ శుక్ల తదియ తిథి జూలై 6వ తారీఖు శనివారం రాత్రి తెల్లవారుజామున 3:49 ప్రారంభమై జూలై 7వ తారీఖు ఆదివారము తెల్లవారుజామున 4:17 వరకు తిథి ఉన్నది. ఈ రోజున నవదుర్గలలో పూజించేవారు బ్రహ్మచారిణిగాను, అష్టమాతృకా రూపంలో పూజించేవారు బ్రాహ్మీదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించేవారు బృహత్ వారాహి రూపంలోనూ పూజించాలి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కట్టు పొంగలి ఇంకా పులిహారైన అమ్మవారికి ఈ రోజున నివేదన చేయవచ్చు. వారాహి నవరాత్రులలో మూడవ రోజు ఆషాఢ శుక్ల తదియ తిథి జూలై 7వ తారీఖు ఆదివారం రాత్రి తెల్లవారుజామున 4:18 ప్రారంభమై జూలై 8వ తారీఖు సోమవారం రాత్రి 5:11 తిథి అనేది ఉన్నది.
ఈ రోజున సోమవారం నవరాత్రులలో మూడో రోజు అమ్మను నవదుర్గల రూపంలో పూజించేవారు చంద్రఘంటాదేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు వైష్ణవీదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించేవారు స్వప్న వారాహి రూపంలోనూ పూజించాలి. మూడో రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం బెల్లంతో చేసే పాయసం, కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా నివేదన చేయాలి. వారాహి నవరాత్రులలో 4వ రోజు ఆషాఢ శుక్ల చవితి తిథి ప్రారంభం జూలై 8వ తారీఖు సోమవారం తెల్లవారుజామున 5:12 ప్రారంభమై జూలై 10వ తారీఖు బుధవారం ఉదయం 6:42 వరకు తిథి అనేది ఉన్నది. నవరాత్రులలో 4వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు కూష్మాండదేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు మహేశ్వరి దేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించేవారు కీరాత వారాహి రూపంలోనూ అమ్మవారిని పూజించాలి. ఈ రోజున 4వ రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం, అల్లంతో చేసిన గారెలను నివేదించాలి. వారాహి నవరాత్రులలో 5వ రోజు ఆషాఢ శుక్ల పంచమి జూలై 10వ తారీఖు బుధవారం ఉదయం 6:43 పంచమి తిథి అనేది ప్రారంభమవుతుంది. జూలై 11వ తారీఖు గురువారం ఉదయం 8:25 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రుల అమ్మను పూజించడం కుదిరిన వారు ఆషాఢ శుక్ల పంచమి రోజునైనా అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఈ ఒక్కరోజు అమ్మను పూజించినా చాలు. నవరాత్రులలో 5వ రోజు నవదుర్గల రూపంలో స్కందమాతగాను, అష్టమాతృక రూపంలో పూజించేవారు కౌమారి దేవిగాను, వారాహి రూపంలో పూజించేవారు శ్వేత వారాహిగాను అమ్మను పూజించాలి. ఇక 5వ రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం ఇంకా దద్దోజనం నైవేద్యంగా నివేదించాలి. వారాహి నవరాత్రులలో 6వ రోజు ఆషాఢ శుక్ల షష్ఠి తిథి ప్రారంభం జూలై 11వ తారీఖు గురువారం ఉదయం 8:26 ప్రారంభమై జూలై 12వ తారీఖు శుక్రవారం పగలు 10:22 వరకు తిథి అనేది ఉన్నది. ఈ రోజున నవరాత్రులలో 6వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు కాత్యాయనిగాను, అష్టమాతృక రూపంలో పూజించేవారు కాళీ చాముండి దేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించేవారు దోమ్ర వారాహి రూపంలో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర, కేసరి నివేదన చేయాలి. వారాహి నవరాత్రులలో 7వ రోజు ఆషాఢ శుక్ల సప్తమి తిథి ప్రారంభం జూలై 12వ తారీఖు శుక్రవారం పగలు 10:23 ప్రారంభమై జూలై 13వ తారీఖు శనివారం పగలు 12:22 వరకు తిథి ఉన్నది. ఈ రోజున నవరాత్రులలో 7వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు కాళరాత్రి దేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో అయితే శాకాంబరి దేవిగాను, వారాహిదేవి రూపంలో అయితే మహావారాహిగాను పూజించాలి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం శాకాన్నం, కదంబం నివేదించాలి. ఈ రోజున అమ్మవారికి విశేషంగా రకరకాలైన కూరగాయలతో పళ్లతో అలంకరించి పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. వారాహి నవరాత్రులలో 8వ రోజు ఆషాఢ శుక్ల అష్టమి తిథి ప్రారంభం జూలై 13వ తారీఖు శనివారం పగలు 12:23 ప్రారంభమై జూలై 14వ తారీఖు ఆదివారం పగలు 2:16 వరకు తిథి అనేది ఉన్నది. ఈ రోజు నవరాత్రులలో 8వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు మహాగౌరిగాను, అష్టమాతృక రూపంలో పూజించేవారు వారాహిదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించేవారు వార్తాలి వారాహిగాను పూజించాలి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి, బెల్లంతో చేసిన పానకాన్ని నివేదన చేయాలి. వారాహి నవరాత్రులలో 9వ రోజు ఆఖరి రోజు ఆషాఢ శుక్ల నవమి తిథి ప్రారంభం జూలై 14 ఆదివారం పగలు 2:17 ప్రారంభమై జూలై 15 సోమవారం పగలు 3:50 వరకు తిథి అనేది ఉన్నది. నవరాత్రులలో ఈరోజు 9వ రోజు. ఈ రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు సిద్ధదాత్రి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు లలితా పరమేశ్వరి రూపంలోనూ, వారాహిదేవి రూపంలో పూజించేవారు దండని వారాహి రూపంలోనూ పూజించాలి. ఈ రోజున 9వ రోజు ఆఖరి రోజు. అమ్మవారికి ఈ రోజున నివేదించవలసిన నైవేద్యం పాయసం. వారాహి నవరాత్రులలో అమ్మవారిని పూజించవలసిన సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వారాహిదేవి అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు. సూర్యాస్తమం అయిన తర్వాత 6 గంటల సమయం తర్వాత రాత్రి 8:30 సమయం లోపు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. 2024 సంవత్సరంలో వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత ఉద్యాపన ఎలా చెప్పాలి, ఉద్వాసన ఎలా పలకాలి,
ఎప్పుడు పలకాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 15వ తారీఖు సోమవారం నాడు ఉద్యాపన అనేది చెప్పాలి. ఇప్పుడు మరి ఉద్వాసన ఎలా పలకాలి ఇప్పుడు తెలుసుకుందాము. సోమవారం ఉదయం వేళ కూడా అమ్మవారికి దీపారాధన చేసి బెల్లంతో తయారు చేసిన పానకాన్ని నివేదన చేసి దీపం ఉండగానే అమ్మవారి యొక్క పటాన్ని చేత్తో పట్టుకొని 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థాన ప్రతిగచ్చతి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకోవాలి. విగ్రహం ఉన్నప్పటికీ కూడా ఇలాగే 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతిగచ్చతి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పాలి. ఈ రోజున ఆఖరి రోజు అమ్మవారికి ఉద్వాసన పలికేటప్పుడు తాంబూలం ఇవ్వాలి. ఇలా వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు కలిగి మన ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగి ఎల్లవేళలా సంతోషంగా ఉంటాము. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.